ఏరువాక పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవర్ధన స్వామి వారి కళ్యాణం ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. గోవర్ధన స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏరువాక పూర్ణిమ సందర్భంగా పూర్వపు సాంప్రదాయాల ప్రకారం భక్తుల చేతుల మీదుగా శ్రీ గోవర్ధన స్వామి వారి కళ్యాణాన్ని అర్చకులు ఎంతో కన్నుల పండుగగా జరిపించారు. పరిసర ప్రాంత భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణోత్సవ విశిష్టతను అర్చకులు టి రఘు వివరించారు. వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్బి శివ, ఈఓ ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వేదాంతం మాధవ్ కుమార్, వేదాంతం కేశవమూర్తి, టి యశ్వంత్ పాల్గొనగా కాకుమాన్ తారనాథ్ కుమారుడు కుటుంబ సభ్యులు కళ్యాణోత్సవం జరిపించారు. తెనాలి నెహ్రూ రోడ్లో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి దేవస్థానంలో శ్రీ గోవర్ధన స్వామి వార్షిక శాంతి కళ్యాణ మహోత్సవం గత కొన్ని సంవత్సరాలుగా కాకుమారు తారనాథ్ గారి కుటుంబ సభ్యులచే నిర్వహింపబడుతుంది. ఏరువాక పౌర్ణమి రోజు నిర్వహించే ఈ కార్యక్రమం గతంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులందరూ స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేసుకుని సాగు సేద్యాన్ని ప్రారంభించేవారని పూర్వీకులు చెప్పేవారు. ఈ కార్యక్రమంలో కాకుమాను తారనాథ్ గారి కుమారుడు శ్రీనివాస్ గారు, మల్లికార్జునరావు గారు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమికి స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది.